బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని కాసేపట్లో తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. ఈ భాండాగారం తెరిచేందుకు జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీ క్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయతులు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదు. మరోవైపు పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. సేవలకు ఇబ్బంది కలగకుండా అధికారులు లెక్కింపు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనే దానిపై స్పష్టత రాలేదు. అంతేకాదు భాండాగారం తలుపులు తెరవడానికి ఎంతమంది వెళ్తారన్న దానికి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనున్నారు. దీంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టేవారిని పిలిపించారు. ఒకవేళ విష సర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని కూడా సిద్ధం చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని కాసేపట్లో తెరవనున్నారు. అధికారులు ఎటువంటి ఆడిట్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే మధ్యాహ్నం 1 గంట సమయంలో పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగారాన్ని తెచ్చడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రత్న భాండాగారాన్ని లెక్కించడం కోసం, ఆడిట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 2 ఫ్లోర్లు, అంటే ఆ పై గది, కింది అంతస్తు, 2 అంతస్తుల్లో ఈ రత్న భాండాగారానికి సంబంధించినటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కింది గదిలో దాదాపుగా 5 చెక్క పెట్టెల్లో ఎంతో విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియాల్సి ఉంది. గతంలో లెక్కించినప్పుడు దాదాపుగా 70 రోజులు సమయం తీసుకుంది. 70 రోజుల పాటు వీటిని లెక్కించారనేది గతంలో జరిగినటువంటి లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది. దీనికి అనుగుణంగా ఎన్ని రోజులు పడుతుంది, 70 రోజులు పడుతుందా, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ ఆలయానికి సంబంధించి ఈ రత్న భాండాగారం ఉన్నదానికి నాగబంధం ఉంటుంది. ఎందుకంటే మనము గతంలో కూడా చూసాము, అటు కేరళలో ఉన్నటువంటి ఆలయం విషయంలో కానీ, ఇప్పుడు ఆ పూరిలో ఉన్నటువంటి ఆలయ విషయంలో కానీ నాగబంధం ఉంది. ఆ కింగ్ కోబ్రా లాంటి పాములు ఈ నాగబంధాన్ని తనవేసుకుని ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. పాము కాట్లకు గురే అవకాశం ఉంటుంది. పైగా 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ రత్న భాండాగారాన్ని ఆడిట్ చేయడానికి గదులను ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపల పెద్ద పెద్ద పాములు ఉంటాయనేది ఒక భయం అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ప్రత్యేకించి అధికారులు అయితే దీనికి సంబంధించి స్నేక్ క్యాచర్ తో పాటుగా ORDF బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే నిర్వహించారు. ఇప్పటికే రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి